మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సామాజిక సమానత్వం, విద్యా హక్కు పోరాటాలకు, నినాదాలకు ప్రతీకగా నిలిచి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు, ముఖ్యంగా మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచినటువంటి సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫులే గారి 198 పూర్తి చేసుకుని 199 జయంతి సందర్భంగా కొండెపి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆ మహాత్మాను స్మరించుకుంటూ ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భం. ఇందాక పెద్దలు మాట్లాడారు, సామాజిక న్యాయం అనేది గతంలో ఒక రాజకీయంగా ఎన్నికలప్పుడు మాత్రమే ఒక నినాదంగా వాడుకొని సామాజిక న్యాయాన్ని అమలు చేసే దిశలో ఏ రాజకీయ పార్టీ కూడా అడుగులు వేయని పరిస్థితిని మనం చూసాం. 200 సంవత్సరాల క్రితమే ఒక మహాత్ముడు దానికోసం పోరాటం తెలిపాడు. ముఖ్యంగా విద్యాభివృద్ధితోటే సమాజంలోని రుగ్మతలన్నీ కూడా దూరం అవుతాయి, అభివృద్ధి జరుగుతుందని చెప్పి గట్టిగా నమ్మి మహాత్మా జ్యోతిబా ఫులే గారు, సావిత్రిబా ఫులే గారు మరి ఆ రోజే మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారనే విషయాన్ని కూడా మనం అందరం కూడా ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క వివక్ష, కుల వివక్ష ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం తెలిపినటువంటి పోరాట యోధుడు మహాత్మా జ్యోతిబా ఫులే. ముఖ్యంగా విద్య ద్వారానే ఈ వెనుకబడతనం రూపుమాపగలమని చెప్పి ప్రగాఢంగా విశ్వసించినటువంటి గొప్ప నాయకుడు. మరి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాలు నేటి తరం రాజకీయ నాయకులకు కానివ్వండి, ప్రధానికానికి కానివ్వండి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. బాల్య వివాహాల నిర్మూలన కానివ్వండి, వితంతువులకు పునర్వివాహం కానివ్వండి, వీటన్నిటి మీద మరి ఆయన ఒక సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఎల్లనేలని కృషి చేసినాడని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, మరి రాజకీయ పార్టీలకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా బీసీల అభ్యున్నతికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా ఇంకా గుర్తుండే ఉంటాయి, ఎంతో స్ఫూర్తిదాయకం. బీసీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉపకులాలకు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలి, వారిని చేపట్టుకొని నడిపించాలని చెప్పి అనేకమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఉన్న ఉపకులాలందరికీ కూడా ప్రాధాన్యతను కల్పించే దిశలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. బీసీ కార్పొరేషన్, ప్రతి ఉపకులానికి ఒక కార్పొరేషన్, గౌడ కార్పొరేషన్ కానివ్వండి, యాదవ్ కార్పొరేషన్ కానివ్వండి, ఈ కార్పొరేషన్స్ అన్నింటిలో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూనే కొన్ని కులాలు ఇప్పటి వరకు కూడా చట్టసభల్లో అడుగుపెట్టని పరిస్థితుల్లో వారికి అవకాశం కల్పిస్తూ పార్లమెంట్ వరకు వెనుకబడిన వర్గాల నాయకుల్ని వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ అక్కడికి తీసుకుపోయినటువంటి అభినవ ఫులే మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకునే సందర్భంగా సవినీగా నేను మనవి చేసుకుంటాను. సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా ఆచరించి సామాజిక న్యాయం ద్వారానే అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పిస్తేనే అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రగాఢంగా విశ్వసించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క భావజాలం రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అన్ని రంగాల్లో బీసీలకు అవకాశాలు కల్పిస్తూ మంత్రివర్గంలో కానివ్వండి, మరి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, చట్టసభల్లో కానివ్వండి ఈరోజు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే
దానికి బీజం వేసినటువంటి వ్యక్తి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మళ్ళొక్కసారి మనం అందరం కూడా ఆయన యొక్క ఆశయ సిద్ధి కోసం పునరంకితమవుదాం. ఆయన చూపించినటువంటి బాటలో మనం అంతా పయనిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని చెప్పి మరొకసారి గట్టిగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావజాలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యాపరంగా వారికి మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలంటే వారికి అనేకమైనటువంటి అవకాశాలు కల్పించాలి అని చెప్పి కూడా భావిస్తూ, రాబోయే రోజుల్లో